పేదవాడి ఇంటికి నేరుగా ప్రపంచంలో ఉండే ఆధునికమైన నాలెడ్జ్ని ప్రతి ఒక్కరికి చేరదీయడమే సంజీవని ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కానీ పర్ఫెక్ట్గా చేయగలిగితే దీనికంటే నాకు సాటిస్ఫాక్షన్ నా లైఫ్లో ఏమి ఉండదు. డెఫినెట్గా చేస్తాం. 5 ఏళ్లలో మీరు గణనీయమైన మార్పులు ఈ యొక్క డిపార్ట్మెంట్ చూస్తారు. మా సత్య కూడా బాగా పనిచేస్తున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా డిపార్ట్మెంట్ కూడా బాగా అర్థం చేసుకున్నారు. ఐఎమ్ వెరీ దీన్ని చూసిన తర్వాత మాత్రం నేను కూడా వారికి చెప్పాను, వినూత్నమైన ఆలోచనలు రావాలి, బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలి, ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ తేవాలి, ఇన్నోవేటివ్ ఐడియాస్ని జోడించాలి, ఇండియాలో ఉండే పరిస్థితులు కూడా దీనికి అధ్యయనం చేసి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్ట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. 30 ఏళ్ల ముందు టెక్నాలజీ మాట్లాడా, ఈరోజు ఆ టెక్నాలజీని ఉపయోగించి ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడడానికి, ప్రతి ఒక్క పొలం బంగారు పండించి రైతుకు బంగారు భవిష్యత్తు క్రియేట్ చేయడానికి ఈ ప్రభుత్వం ఆలోచిస్తాం. అందుకే అగ్రిటెక్ అన్నా ఇక్కడ డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అంటున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కదానికి అనుసంధానం చేస్తున్నాం. అనుసంధానం చేసి కాస్ట్ తగ్గించి మెరుగైనటువంటి సేవలు అందించడానికి ఎవరో చేయలేదు అధ్యక్ష. నిన్న కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరీ కూడా చెప్పాడు, మినిస్టర్ కూడా అప్రిషియేట్ చేశారు. 750 సేవలు వాట్సాప్ గవర్నెన్స్లో ఏ సిటిజన్ కూడా ఎక్కడికి పోయే పని లేకుండా ఎక్కడ కూర్చుంటే అక్కడ సేవలు అందించే పరిస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష.